హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో 22 ఏళ్లుగా మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీకే ఏకగ్రీవం. కానీ ఇప్పుడు అలా కుదరదంటూ బరిలోకి దిగుతుంది భారతీయ జనతా పార్టీ. పాత బస్తీపై పట్టున మజ్లిస్కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడింది. దీంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవత్తరంగా మారింది. దాదాపుగా 22 ఏళ్ల తర్వాత ఎల్లుండి ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఎన్నిక సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, హైదరాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా ఇటు బీజేపీ పార్టీ దృష్టి పెట్టింది. ఈ ఎన్నిక గత 22 సంవత్సరాల తర్వాత ఈసారి బీజేపీ నామినేషన్ వేయడం జరిగింది. ఇందులో ఈసారి ఎంఐఎంకు కాదు, ఖచ్చితంగా బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంటుందని చెప్పి ఇప్పటికే బీజేపీ అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉంది. కానీ సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఇటు ఎంఐఎం పార్టీకి 49 మంది ఇటు సభ్యుల సంఖ్యాబలం ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పి, ఓటింగ్కు దూరంగా ఉంటామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్కు ఉన్నటువంటి 24 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారో, లేకుంటే వాళ్ళు ఓటింగ్కు నిజంగానే దూరంగా ఉంటారా, లేకుంటే ఓటింగ్లో పాల్గొంటారా అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారు ఆత్మ ప్రబోధానుసారం ఓటింగ్లో పాల్గొనాలి, ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పి ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే పదే పదే కోరుతా ఉన్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరొక వైపు ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎవరైతే 13 మంది ఇటు సంఖ్యాబలం ఉందో, అదేవిధంగా తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి ఒక సభ్యుడు, మొత్తం 14 మంది కూడా సో ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారో ఇప్పటికే ఇటు ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇటు వాళ్ళిద్దరు కూడా ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు సఖ్యతతో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు కార్పొరేటర్లు ఇటు ఎంఐఎంకు ఓటు వేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి సో బీజేపీ మరి ఏ విధంగా గెలుచుకుంటుందో అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. కానీ బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామని చెప్పి బీజేపీ అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మరి కాసేపట్లో రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఒక సమావేశం, కీలక సమావేశం జరగబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లకు సమాచారం కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఓటింగ్లో ఎవరైతే పాల్గొనబోతా ఉన్నారో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి ఇతర ఎంపీలు కూడా ఇటు రాజేందర్ కావచ్చు, అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్, ఇటు కిషన్ రెడ్డి, నలుగురు కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ఉండబోతా ఉన్నారు. వారు కూడా ఓటింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి బీజేపీ ఏం చేయబోతా ఉంది, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు దానికి సంబంధించి ఉదయం 10 గంటలకు ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లతో ప్రత్యేకంగా కిషన్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. సో ఎల్లుండి బుధవారం జరగబోయే ఈ ఎన్నికకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇతర కార్పొరేటర్లను సో ఏ విధంగా సో బీజేపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఒక కీలకమైన దిశానిర్దేశం ఈ యొక్క కార్పొరేటర్